హరే కృష్ణ. ఏం జరిగినా మన మంచికే అని తెలియజెప్పి ఒక కథ చెప్తాను. ఒకరోజు ఒక రాజుగారు మంత్రి ఇద్దరు కలిసి వేటకి వెళ్ళి అలా రాత్రి అయిపోవడం వల్ల అడవిలోనే ఉండిపోవాల్సి వస్తుంది. అయితే దారిలో వెళ్తూ ఉన్నప్పుడు ఒక చెట్టు తగిలి రాజుగారి చేతికి చిన్న దెబ్బ తగిలింది. దెబ్బ తగిలితే మంత్రి గారు అంటాడు, ఏం జరిగినా మన మంచిగానండి, మీరు దెబ్బ తగిలిందని ఏం బాధపడక్కర్లేదు, మన మంచిగానండి అంటాడు. రాజుగారి కోపం వచ్చింది. వీడేంది నాకు దెబ్బ తగిలినప్పుడు మంచిగా అంటాడు, వీడికి ఏదో విధంగా గుణపాఠం చెప్పాలని చెప్పి దారిలో వెళ్తూ ఉన్నప్పుడు ఆ నీళ్లు లేని బావిలోకి మంత్రి గారిని తోసేస్తాడు. తోసేస్తే ఆ తోసేసానని ఆనందంతో ఆయన ముందుగా అలా వెళ్ళిపోతాడు. మంత్రి ఎంత అరిచినా కూడా రాజుగారు వెనక్కి రాడు. ఆ మంత్రి గారు బావిలోనే ఉంటాడు. రాజుగారు ముందుకు వెళ్ళిపోతాడు. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత ఆ అడవిలో ఉండే ఆటవికులు వచ్చి రాజుగారిని పట్టుకుంటారు. పట్టుకొని వాళ్ళ గూడెం దొర దగ్గరికి తీసుకెళ్తారు. వాళ్ళకి ఏంటంటే నరమాంసం అంటే చాలా ఇష్టం అన్నమాట. వాళ్ళు ఇలా అడవిలో ఎవరు దొరికినా వాళ్ళని అమ్మవారికి బలిచ్చేసి తినేస్తారనమాట. అయితే ఈ రాజుగారిని కూడా అమ్మవారికి బలిచ్చేద్దాం అనుకుంటారు. కానీ వాళ్ళకు ఒక ప్రిన్సిపల్ ఉంది. శరీరం పైన ఎవరికైనా గాయం ఉంటే వాళ్ళని అమ్మవారికి బలి ఇవ్వరు అన్నమాట. రాజుగారికి అంతకుముందు చేతికి దెబ్బ తగిలింది కాబట్టి వీళ్ళ గాయం చూసి వీడు బలికి పనికిరాడని చెప్పి వాడిని మళ్ళీ ఎక్కడ దొరికాడో అక్కడే వాడిని వదిలిపెట్టేసి మిగతా వాళ్ళు వచ్చేస్తారు. రాజుగారు మళ్ళీ అమ్మయ్య గండం గడిచింది, అది చచ్చిపోవాల్సింది, బతికాను అని చెప్పి, అయ్యో నేను చాలా తప్పు చేశాను, మంత్రి గారు చెప్తానే ఉన్నారు ఏం జరిగినా మన మంచికే అని, నా చేతికి దెబ్బ తగలడం కూడా నా మంచికే జరిగింది, అందుకనే వాళ్ళు ఆటవికులు నన్ను బలి ఇవ్వలేదు, మంత్రి చెప్పింది కరెక్టే అని చెప్పి మంత్రి ఉన్న బావి దగ్గరికి వెళ్ళి మంత్రిని బావిలోంచి పైకి లాగుతాడు. అయ్యా నేను అనవసరంగా బావిలో పడేశాను, నేను తప్పు చేశాను, నేను గాయం ఉంటే నువ్వు మంచిదే అని చెప్పావు, నా కోపం వచ్చి పడేశాను, కానీ నిజానికి గాయం ఉండటం వల్ల ఇప్పుడు నేను బతికి పట్టగలిగాను అంటాడు. అంటే మంత్రి గారు అంటారు, ఏమంటే మీరు నన్ను బావిలో పడేయడం కూడా మంచిగా జరిగిందండి, ఒకవేళ మనం ఇద్దరం కలిసి వెళ్ళామనుకో, మన ఇద్దరం కలిసి వెళ్ళామనుకోండి, మీకు గాయం ఉంది కాబట్టి మిమ్మల్ని వదిలిపెట్టేవాళ్ళు, నాకు గాయం ఉంది కాబట్టి నన్ను చంపేసేవాళ్ళు, మీరు నన్ను బావిలో పడేయటం కూడా నా మంచిగానండి అని చెప్తాడు. ఆ విధంగా ఇద్దరు కథ సుఖాంతం అయింది అన్నమాట. మనకి భగవత్ సంకల్పం లేకుండా ఏమీ మన దగ్గరికి రావు. ఏవి వచ్చినా వాటిని భగవంతుడు సంకల్పంగా భావించి యాక్సెప్టెన్స్ చేయండి. ఏది జరిగినా మన మంచికి. హరే కృష్ణ.